Review of The GOAT, the greatest of all time. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో స్పాయిలర్స్ అయితే ఉంటాయి. సో మీరు కనుక మూవీ చూడకపోతే వెంటనే స్టాప్ చేసేయండి వీడియోని. మూవీ కనుక మీరు చూస్తుంటే కనుక వీడియో కంటిన్యూ చేయండి. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఇండియన్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్లో వర్క్ చేసే ఒక సక్సెస్ఫుల్ టీమ్, మన విజయాల టీమే సక్సెస్ఫుల్గా అన్ని మిషన్స్ కంప్లీట్ చేస్తూ ఉంటారు. అయితే అనుకోకుండా ఒక మిషన్ మీద వెళ్తారు. సో ఆ మిషన్ కంప్లీట్ చేశాక వాళ్ళ పర్సనల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అనేది మిగిలిన ప్లాట్ అయితే. అండ్ ఇక మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే అది పక్కన పెట్టండి. మీరు ఇంటర్వ్యూస్లో ఒకటే చెప్పారు, మేము లేని హైప్ని పెట్టట్లేదు, ఉన్న హైప్ని మేము దాస్తున్నాము. టేజర్స్లో కానీ ట్రైలర్స్లో కానీ మేము హైప్ బిల్డ్ చేయకపోవడానికి కారణం లేనిది చూపించి ఆడియన్స్ని థియేటర్కి రప్పించడం కన్నా మేము ఆ కంటెంట్ని దాచుకుని ఆన్ స్క్రీన్ మీద ఆడియన్స్ చూసి ఫీల్ అవుతారు అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుకొచ్చారు మొత్తం మూవీ టీం అయితే. సో ఇక అప్పుడు నేను మూవీలోకి వెళ్ళిపోయా, మంచి హైప్ ఉంటుంది అనుకుంటా అని చెప్పేసి వెళ్ళి థియేటర్లో అలా కూర్చున్నాక చూస్తున్నా హైప్ కోసం. 2 hours later. అంతే అయిపోయింది, ఏం లేదు అక్కడ. ఒక్క హైప్ మూమెంట్ లేదు, ఒక మంచి ఫీల్ ఇచ్చే సీన్ లేదు. మొత్తం అన్ని బోరింగ్ సీన్స్తో చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్గా, నాకు నిజంగా చెప్తున్నాను ఇట్స్ బిలో యావరేజ్ స్టఫ్ అనిపించింది నాకైతే. నాకు లిటరల్గా అరే ఎప్పుడు అయిపోద్దిరా, 3 గంటలు 3 నిమిషాల, ఎందుకు వచ్చిన టైం డ్యూరేషన్ రా, అందంగా 2.5 గంటలు పెట్టేసి లేపేస్తే సరిపోయేదన్న ఫీల్ అనిపించింది నాకు. అండ్ ఈ మూవీలో కొన్ని సీన్స్ ఉన్నాయి, అవి నిజంగా మంచిగా రాసుకుంటే చాలా బాగా వర్కౌట్ అయ్యే సీన్స్. మన రెగ్యులర్ స్టోరీసే బట్ డిఫరెంట్గా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఇస్తే ఎంత బాగుండేదో. సో దీన్ని కొంచెం మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీ చూసాక బాగున్నది అనిపించింది ఏంటంటే డీఏజింగ్ కాన్సెప్ట్. సో ఈ డీఏజింగ్ అనేది బెస్ట్ అని చెప్పాలి. మనకి టేజర్స్లో కానీ ట్రైలర్స్లో కానీ వచ్చిన సాంగ్స్లో కానీ డీఏజింగ్ అనేది వాళ్ళు చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకు. బట్ దీంట్లో చూసినప్పుడు సమ్వాట్ బెటర్, చాలా బాగుందని చెప్పాలి. మనకి రీసెంట్గా వచ్చిన డీఏజింగ్ ఫిలిమ్స్ ఎక్సెప్ట్ కల్కి తప్పనిచ్చి మిగిలిన అంతా చాలా ఆర్ట్గా అనిపించింది. బట్ దీంట్లో కొంచెం బాగుంది అనిపించింది. ఎక్సెప్ట్ దట్ విజయ్స్ హెయిర్ స్టైల్, ఆ హెయిర్ స్టైల్ అనేది నాకు చాలా ఇరిటేటింగ్ అనిపించింది మూవీ మొత్తం చూస్తున్నప్పుడు. టెక్నాలజీ పరంగా ఏదైనా సరే తమిళ ఇండస్ట్రీ ఫస్ట్లో ఉంటుందంటే నిజమే, దానికి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ డీఏజింగ్ అనేది బాగానే సెట్ అయింది. సో ఇది పక్కన పెట్టేద్దాం. మనకి మూవీ చూస్తున్నప్పుడు మూవీ మొత్తం అలా ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక హై సీన్ కూడా మనకి బెస్ట్ అనిపించలేదు. సపోజ్ మనం కొన్ని మూవీ సీన్స్ తీసుకుందాం. ఎలా అంటే ఇప్పుడు ఇద్దరు విజయాలు ఉంటారని మనకు తెలుసు. సో ఇప్పుడు ఏంటి, వాళ్ళిద్దరూ ఎప్పుడైతే ఫేస్ ఆఫ్ అవుతారో, ఒకళ్ళనొకళ్ళు ఎదురు పడతారో అప్పుడు మనకు ఒక మంచి హై ఇచ్చే సీన్ రావాలి. అంటే దాని ముందు ఒక మంచి ఎమోషన్ అనేది బిల్డ్ చేయాలి. ఒక ట్విస్ట్ లాంటిది, ఒక ఫేస్ ఆఫ్ లాంటిది మనం రివీల్ చేస్తున్నప్పుడు ఆడియన్స్, ఒక జనరల్ ఆడియన్స్తో పాటు ఫ్యాన్ కూడా ఏంటంటే ఇక్కడ ఒక నాకు హై కావాలి. వీళ్ళిద్దరూ ఫేస్ ఆఫ్ అవుతున్నప్పుడు ఆ ఎమోషన్ అనేది ఎంత బాగా వర్కౌట్ అవుద్దో అండ్ ఆ సీన్ ఎంత బాగా రాసుకుంటారో, దాంతోపాటు మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ డ్యూటీ చేయాల్సిన టైం, సినిమాటోగ్రఫీ నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యాక్టర్స్, డైరెక్టర్స్ అందరూ ఆ డైలాగ్స్ ఏంటి అన్నీ సరే బాగా డ్యూటీ చేయాల్సిన టైం. అక్కడ మీకు ఎలా ఉంటుందంటే వచ్చారు, ఒకరినొకరు చూసుకున్నారు, అంతే అయిపోయింది. అక్కడ ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ లేదు, ఒక సరైన ఎగ్జిక్యూషన్ లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు, మనకు హై తీసుకొచ్చే సీన్ అనిపించదు వాళ్ళిద్దరూ ఎప్పుడైతే ఫేస్ ఆఫ్ అవుతారో. దీని తర్వాత సో ఇక్కడ విజయ్స్ అనేది ఇద్దరు ఉంటారు, ఫాదర్ అండ్ సన్. సో ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఒక విలన్ని మన హీరో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ఒక స్పాయిలర్ అలర్ట్, మీరు కనుక చూడకపోతే కనుక స్కిప్ చేసేయండి దీన్ని. అండ్ ఇక్కడ మనకు విజయ్ వచ్చేసి ఒక విలన్. మనకి ఈజీగా అర్థమైపోద్ది ఎవరి విలన్ అనేది, ఎందుకంటే వాళ్ళ యొక్క బిహేవియర్ని బట్టి, ఆ టేకింగ్ని బట్టి అర్థమైపోతుంది. బట్ ఎప్పుడైతే నువ్వు విలను అని దాచిపెట్టి ఒక్కసారిగా ఇంటర్వెల్లో అలా విలన్ని రివీల్ చేస్తావో నీకు ఆడియన్స్కి అబ్బా ఇదిరా సినిమా అంటే అన్న ఫీల్ అనిపించాలి. బట్ నాకు ఎక్కడ అనిపించలేదు అలాంటిది. నాకే కాదు, థియేటర్లో చూస్తున్నా సైలెంట్గా ఉంది ఫస్ట్ డే. విజయ్ లాంటి ఒక స్టార్ హీరోని తీసుకుని ఎలాంటి హై సీన్స్ లేకుండా ఫ్లాట్గా వెళ్ళిపోయే మూవీని ఎందుకు ఎంచుకున్నారో అండ్ దాని ఎగ్జిక్యూషన్లో ఆన్ పేపర్లో మీకు హై అవ్వచ్చు. అండ్ మీరు ఒక మూవీకి డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆ సీన్స్ అనేవి ఒక జనరల్గా ఆడియన్స్ కావని, ఫ్యాన్ కావని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక హై సీన్ అట్లీస్ట్ ఒక 2-3 హై సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ నాకు దీంట్లో ఎక్కడ ఒక్క హై సీన్ కూడా అనిపించలేదు నాకైతే. అండ్ ఇక మెయిన్గా ఎప్పుడైతే హీరోకి తను విలన్ అని తెలిసిపోద్దో అప్పటి నుంచి మంచి రేసీగా వెళ్ళాలి సెకండ్ హాఫ్ అనేది. ఓకే, హీరోకి విలన్కి ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ టైపు
ఆ ఎత్తు మీద పై ఎత్తులు ఇలా వేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటే చూసి ఆడియన్స్కి ఎంగేజింగ్గా ఉంటుంది. ఆ నెక్స్ట్ ఏం జరిగిద్ది, ఎవరు ఎక్కువ లీడ్ తీసుకుంటారనే క్యూరియాసిటీ బిల్డ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఏముండదు, ఫ్లాట్గా వెళ్తానే ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొక విలన్ ఉంటాడు. ఆ విలన్ మనం ఈజీగా గెస్ చేసేయచ్చు ఎవరనేది. అది నాకు ఆల్రెడీ ఒక సీన్లో తెలిసిపోయింది. మీకు కూడా ముందే అలా స్క్వాడ్లో ఉండే ఒక విలన్ ఎవరైనా తెలిసిపోతే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీలో ఇంకా పర్టికులర్లీ నాకు అరే ఇద్దా అని చెప్పేసి నాకు ఫీల్ అనిపించింది ఏంటంటే యువన్ శంకర్ రాజా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే 2 వర్స్ట్ ఉన్నాయి. ఇదంతా పక్కన పెడేస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు అనిపించింది అనిరుద్ధ్ ఉంటే విజయ్ మూవీకి ఎలా ఉంటుంది, అనిరుద్ధ్ లేకపోతే ఎలా ఉంటుంది అని నాకు ఈ మూవీతో పక్క ఒక విజువల్ అయితే వచ్చేసింది. అనిరుద్ధ్ ఉంటే ఒక సీన్ని అట్లీస్ట్ నార్మల్గా ఉన్న సీన్ను కూడా ఎంత బాగా ఎలివేట్ చేస్తారని మన ప్రీవియస్ ఫిలిమ్స్లో చాలా చూసాం. బట్ దీంట్లో యువన్ శంకర్ రాజా ఉన్న సీన్ని ఇంకా పడుకోబెట్టడానికి ట్రై చేశాడని చెప్పాలి. సారీ యువన్ శంకర్ రాజా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక సారీ, బట్ ఇదైతే ట్రూత్. ఎందుకంటే మీకు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హై ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, ఒకటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దాన్నే మొత్తం అంతా యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక టెక్నికల్ డిపార్ట్మెంట్ పరంగా మూవీ అయితే బాగానే ఉంది. ఎందుకంటే సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ బాగున్నాయి, దాంతో డిఏజింగ్ అనేది కూడా చాలా బాగా సెట్ అయింది. అండ్ దాంతోపాటు ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి ఎక్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ డైరెక్షన్ అనేది చాలా ఫ్లాట్గా వెళ్ళింది మూవీ మొత్తం. అండ్ ఇక పెర్ఫార్మెన్స్లో విజయ్ పెర్ఫార్మెన్స్ ది గోట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అంత బాగా చేశాడు పెర్ఫార్మెన్స్. ఓన్లీ విజయ్ మనకి మూవీ త్రూ అవుట్ ది మూవీ అలా క్యారీ అవుట్ అయిందంటే విజయ్ వల్లే. అండ్ పెర్ఫార్మెన్స్ కొంచెం బాగుంది. అండ్ ఇక హీరోయిన్స్ అంటే అన్నెసరీ అని చెప్పాలి. మూవీలో హీరోయిన్స్ వచ్చేసి అది పక్కన పెట్టేయండి. అండ్ ఇక ఈ ఓవరాల్గా ది గోట్ మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ అన్ బిలో యావరేజ్ మూవీ. రొటీన్ స్టోరీనే కొన్ని హై సీన్స్ ఇచ్చి ఇంకా వెల్గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే, ఏదైనా రొటీన్ స్టోరీ అయినా మన ఎగ్జిక్యూషన్ అండ్ మన ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటే బాగా వర్కౌట్ అవుద్ది. బట్ దీంట్లో అదే ఫెయిల్ అయింది. నాకు ఓవరాల్గా అయితే ఇట్స్ అన్ బిలో యావరేజ్ మూవీ. సో ఇది ఈ గోట్ మూవీ రివ్యూ, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ రివ్యూ. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.